ఈవేళ టీడీపీ కేవలం కొన్ని ఓట్లు దండుకోవాలని చెప్పని వాళ్ళు నమ్మనటువంటి విషయం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధపడిపోయింది. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి దేశానికి ఏమైనా పర్లే, ఈ పూట ఓట్లే కావాలి, ఇంకేం అక్కర్లే. ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పని ఖజానాని ఖాళీ చేయడానికి సిద్ధపడింది వీళ్ళ రాజకీయ లాభం కోసం. ప్రతి కుటుంబానికి కలర్ టీవీ ఇస్తామని చెప్పని ప్రజల్ని బెచ్చగాడు చేయడానికి సిద్ధపడింది. వీళ్ళకి అధికారం కోసం లాలస ఎంత గట్టిగా ఉంటుందంటే సమాజం మొత్తం నాశనమైన, దేశమే ముక్కలైనా, ఖజానా ఖాళీ అయినా, పేదరికం నిరంతరం కొనసాగినా వీళ్ళకి ఏ రకమైన అభ్యంతరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఈ సమాజం ఇట్లానే ఉండాలి, ఈ రాజకీయం ఇట్లానే నడవాలి, దీనిలో ఏ మార్పు రాకూడదు, యథాస్థితి కొనసాగటమే వీళ్ళ రాజకీయ మౌలిక లక్ష్యం. వీళ్ళకి అసలు వేరే రకమైన రాజకీయం ఉంటుందని ఊహకు కూడా తట్టదు. ఎలా సాధ్యం అండి? అవినీతి లేకుండా రాజకీయం ఏంటి అసలు? ఇంత అన్యాయం ఎట్లాగా అని అడుగుతున్నారు. ఓటు కొనుక్కున్న రాజకీయం ఏంటి? అసలు మన సాంప్రదాయాలను మట్టి కలిపేస్తున్నారు. ఇంత అగౌరవం అయితే ఎట్లాగా రాజకీయానికి అనుకుంటున్నారు. జనం ఏంటి? జనం ముందు ఊరికే గొర్రెలాగా మనం ఏం చెప్తే తింటానికి అంతేగాని జనంలో ఆలోచన ఏంటి? జనానికి అధికారం ఏంటి? వార్డు ప్రభుత్వం ఏంటి? జిల్లా ప్రభుత్వాలు ఏంటి? గోంగూర. అధికారం వచ్చింది మేము డబ్బులు దండుకోవడానికి, భూములు కబ్జా చేయడానికి, కానీ జనానికి అధికారం ఇస్తే మేమంతా ఎందుకున్నాం అనుకుంటున్నారు. అంచేత సహజంగానే లోక్సత్తా పార్టీ అంటే తీవ్రమైనటువంటి శత్రుత్వం. కొందరు ప్రత్యక్షంగా ప్రకటిస్తారు, మరికొందరు మనసులో ఉంచుకుంటారు. తేడాలు. ఇక లోక్సత్తా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని ప్రచారం చేస్తున్నారు. అంటే మేము కాంగ్రెస్ని కానీ టీడీపీని కానీ బండబూతులు తిట్టడం లేదు. చర్చ ఒక స్థాయిలో తప్ప కిందకి దించటం లేదు. వ్యక్తిగతంగా దూషణలకి పాల్పడటం లేదు. అదొక్కటే మేము చేసిన నేరం. టీడీపీలో ఎవరిని తిట్టలేదు వ్యక్తులుగా, కాంగ్రెస్లో ఎవరిని తిట్టలేదు. కానీ విధానాల విషయంలో రాజీ లేని పోరాటాన్ని చేస్తోంది లోక్సత్తా ఒక్కటే. ఈవేళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయంటే లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. టీడీపీ ఆ పోరాటం చేయలేదే. ఎన్నికలు జరపాలని కోర్టుకు వెళ్ళలేదే. ప్రభుత్వం మీద వ్యాజ్యం వేయలేదే. ఈవేళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్సెప్షన్ మెంబర్లకు ఓటు హక్కు లేకుండా పోరాడుతున్నది కేవలం లోక్సత్తా ఒక్కటే. వారికి ఓటు లేకపోతే నష్టపోయేది అత్యధిక ఎక్సెప్షన్ సభ్యులైనటువంటి పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆ పోరాటం లోక్సత్తా చేస్తుంటే టీడీపీ కలవలేదే, టీడీపీ గొంతు కలపలేదే. ఎందుకంటే వాళ్ళు దొంగ పని చేయాలి, వీళ్ళు దొంగ పని చేయాలి. కాకపోతే ఛాన్స్ మాకు రాలేదని బాధ తప్ప దొంగ పని ఆగాలన్న కోరిక కాదు వీళ్ళకి. అవినీతి మీద పోరాటం చేస్తూ ఆస్తులను జప్తు చేసే బిల్లు పెట్టాం. ప్రత్యేక కోర్టులు కావాలని కోరాం. ప్రతిపక్ష నాయకుడికి దానిలో కీలక పాత్ర కల్పించాం. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ముగ్గురితో కలిపి ఒక సంఘం ఏర్పాటయ్యి వారి చేతుల్లోనే మొత్తం ఏసీబీ అవినీతి నిరోధక యంత్రాంగం అంతా ఉండాలని చెప్పని లోక్సత్తా ఆ బిల్లుని ప్రజల ముందుకు తెచ్చింది. ఈనాటి వరకు పొరపాటును కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రత్యక్షంగా కోరిన, వారికి లేఖలు రాసినా మీరు నాయకత్వం తీసుకోండి, మీరు బాధ్యత తీసుకోండి. అవినీతికి పాల్పడేది ఎప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంగా మనం పోరాడదాం. ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా, బలమున్న పార్టీగా మీరు పోరాడండి ప్రజల కోసం అని చెప్పంటే పొరపాటున ఇంతవరకు ఈ క్షణం వరకు మౌనాన్ని వదలలేదే. ఎవరు పోరాడుతున్నారు అవినీతి మీద? సహకార వ్యవసాయం అని చెప్పని ప్రతిపాదన రాగానే మరుక్షణం దాన్ని స్పష్టంగా వ్యతిరేకించింది లోక్సత్తా. ఇది అసంబద్ధమైన ప్రతిపాదన, వ్యవసాయాన్ని నాశనం చేసే సమిష్టి వ్యవసాయ ఆలోచనలు మూర్ఖమైనవి, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది ఫలితాలు ఇవ్వలేదని చెప్పని స్పష్టంగా చెప్పింది లోక్సత్తా. ఆనాడు నీళ్లు నమిలింది తెలుగుదేశం పార్టీ.
సహకార సంఘాలని అర్ధరాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా చేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజీ లేని పోరాటం చేసింది, చేస్తున్నది లోక్సత్తా. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ దాని మీద గొంతెత్తల ఈనాటి వరకు. వారందరినీ సమీకరించాం. నేను స్వయంగా రాష్ట్రమంతా ఆనాడు సహకార రైతుల కోసం, పాడి పరిశ్రమ రైతుల కోసం తిరిగాను. వారికి న్యాయపరంగా మద్దతునిచ్చి హైకోర్టులో కేసు గెలిపించాం. హైకోర్టులో ఓడిపోయినా కూడా ప్రభుత్వానికి సిగ్గులేక సుప్రీంకోర్టుకి మళ్లీ వెళ్ళింది. సుప్రీంకోర్టులో మళ్లీ వారికి మద్దతు ఇస్తూ నేను స్వయంగా సుప్రీంకోర్టు లాయర్ల దగ్గరికి వెళ్ళాను. ఈవేళ కేసు నడుస్తున్నది సుప్రీంకోర్టులో. రాజ్యాంగ విలువల కోసం, ప్రజల మౌలికమైన హక్కుల రక్షణ కోసం, రైతులందరికీ సహకార సంస్థలు స్వయం పోషకాలుగా వారి చేతుల్లో ఉండటం కోసం లోక్సత్తా రాజీలేని పోరాటం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒక్కరోజు కూడా గొంతు విప్పలేంతవరకు. విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తుంటే గతంలో తెలుగుదేశం నాశనం చేసింది, ఈనాడు కాంగ్రెస్ ఇంకా నాశనం చేస్తోంది. ఇద్దరు నాశనం చేస్తుంటే గళం విప్పింది లోక్సత్తా. అసంబద్ధమైనటువంటి ఎత్తిపోతల పథకాలను పెట్టి 10,000 కోట్ల రూపాయల సబ్సిడీకి దారితీసి రాష్ట్రాన్ని దివాళా తీస్తుంటే రాజీ లేని పోరాటం చేస్తోంది శాసనసభ లోపల బయట లోక్సత్తా. ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక్క మాట దీని గురించి మాట్లాడాలి. ఈ క్షణం వరకు మాట్లాడాలి. సొసైటీల చట్టం రాజ్యాంగ వ్యతిరేకంగా సవరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆనాడు గొంతెత్తింది లోక్సత్తా. దానిలో మాత్రం తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు తిడుతున్నా కూడా మేము అబద్ధాలు ఆడం. మేము కోరిన మీదట కొంచెం తటపటాయించినా కలిసి వచ్చారు. అభినందిస్తున్నాం అందుకోసం అని చెప్పాను. కానీ అక్కడ పోరాటం చేసింది ఎవరో, ప్రభుత్వ పక్షాల్లో వాదనలు నీరుగార్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. అకస్మాత్తుగా సమాజంలో కులాల మధ్య వైరాన్ని తీసుకొచ్చి దళిత క్రైస్తవులు ఇతర దళితుల మధ్య విభేదాలను సృష్టించి వారికి న్యాయం చేసేందుకు కాకుండా ఓటు బ్యాంకులుగా మార్చడం కోసం ప్రభుత్వం ప్రతిపాదన తెస్తే అటు దళిత క్రైస్తవులకి వారికి జనాభా ప్రాతిపదికన బీసీసీలుగా వారికి రిజర్వేషన్ పెంచండి, ఇటు దళితులకి పూర్తిగా వారితో మరొకరు పోటీ పడకుండా దళితులకు మాత్రమే ఎస్సీ కోటా ఉండేలా కొనసాగించండి చెప్పని ఆనాడు రాజీ లేని పోరాటం చేసింది లోక్సత్తా మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆనాడు కాంగ్రెస్తో చేతులు కలిపింది. ఎవరు కుమ్మక్కవుతున్నారు? ఎవరు కుమ్మక్కవుతున్నారు? ఓఎంసీ గనులను గురించి కానీ, ఏ రాజా స్పెక్ట్రమ్ ఎలకేషన్ గురించి కానీ శాసనసభలోనూ బయట లోక్సత్తా ఒకే వాదన మళ్లీ మళ్లీ వినిపిస్తున్నది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ చాలా భయంకరమైనది. అది చాలా తప్పు. ఇది లాలూచి వ్యవహారం, అవినీతి, అక్రమం. పరిష్కారం కాంపిటేటివ్ బిడ్డింగ్. ఈ పార్టీకి అనుకూలుడా ఆ పార్టీకి అనుకూలుడా కాదు కావాల్సింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి, పోటీతో వేలంపాట పెట్టి, ఖజానాకి లాభం వచ్చేట్టుగా, ప్రజల ఆస్తుల వల్ల ప్రజలకి ఆదాయం వచ్చేట్టుగా చేయడం బాధ్యత అని చెప్పని అప్పటికి ఇప్పటికి నినదిస్తున్న ఒక్క లోక్సత్తా మాత్రమే. ఈనాటికి కూడా టీడీపీ ఈ మాట అనలా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ మనుషులకి మైనింగ్ లైసెన్సే తప్ప, ఇంకొకరికి రాకూడదనే తప్ప అసలు ప్రజలకు న్యాయం జరగడం కాదు. అవినీతికి ఎవరు పాల్పడాలన్న దానిలో పోరాటం అంతం. అవినీతి అంతం కావాలని కాదు, సహజ వనరులు ప్రజలకు చెందాలని కాదు. అదే పనిగా అబద్ధాలు ఎన్నో చెప్పారు. కడపలో పార్లమెంటుకి మేము అభ్యర్థిని పెడితే పెట్టలేదని 100 సార్లు చెప్పారు. అభ్యర్థిని తీసుకొచ్చి మీ ముందు పెట్టినా కూడా ఆ మాట కొంతకాలం కొనసాగించారు. ఇప్పుడు పక్కన పెట్టారు. అభ్యర్థి వచ్చి ఇదిగోనయ్యా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి సర్టిఫికేట్ ఇదిగో నేను పోటీ చేశాను అభ్యర్థిగా అని చెప్పంటే పెట్టలేదు లోక్సత్తా. కుప్పంలో కూడా పెట్టలే లోక్సత్తా. దాని గురించి మాట్లాడు. జేపీకి పెన్షన్ వస్తుంటే పర్లేదు కానీ అని చెప్పిన మాట అన్నారు. నేను రాజీనామా చేశాను, పెన్షన్ రాలేదు అందరికీ తెలుసు. జేపీకి ఇళ్ల స్థలం ప్రభుత్వం ఇస్తే ఓకేనా అన్నారు. అరే ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలం కోట్ల రూపాయలు విడుదల చేసేది వద్దని ఆనాడే తిరస్కరించానా అని చెప్పంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఏదో మాట అంటే